మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు దర్శి సాయిబాబా గుడికి వచ్చి ఉన్నాము. అసలు ఈ సాయిబాబా గుడికి పురాతనమైన ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, వెనక మనకి కనపడుతున్న ఈ కొండలో ఒక పురాతనమైన చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఎప్పటి నుంచో ఇక్కడ పూజారిగా ఉంటున్న పూజారి గారిని అడిగి మనం తెలుసుకున్నాం. చెప్పండి సార్, అసలు దీనికి ఉన్న చరిత్ర ఏంటి? నమస్కారం సార్, అందరికీ కూడా వ్యాస పూర్ణిమ శుభాకాంక్షలు. ఈ దర్శి ప్రాంతంలో ఈ కొండను నాగమయ్య కొండ అంటారు. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి, అంటే అంతకుముందు తరం మాకు తెలియదు, 100 సంవత్సరాల చరిత్ర మాత్రం వింటూ ఉన్నాం మేము. ఇక్కడ ఈ నాగమయ్య కొండ అని పేరు. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎంతో కొంత ఈ కొండ పెరుగుతూ ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక్కడ దర్శి మామూలుగా ఉన్నప్పుడు నుంచి కూడా ఇక్కడ వనభోజనాలు కానివ్వండి, ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇక్కడికి రావడము. ఇక్కడ పొంగళ్ళు పెట్టుకొని ఇంటికి పోయేటప్పటికి వర్షం పడేదట. అప్పట్లో బాగా కరువుగా ఉన్నప్పుడు సామూహికంగా వచ్చి ఇక్కడ వనభోజనాలు చేసేవాళ్ళు. వనభోజనాలు చేసి ఇంటికి పోయేటప్పుడు వర్షం పడేదని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఇక్కడ ఈ నెదర్లాండ్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ మంచినీటి చెరువుకు డీగా పనిచేసిన సుబ్బారావు సార్ గారు, ఆయన గౌరవ సుబ్బారావు గారు, వారి ఆధ్వర్యంలో ఉన్నప్పుడు ఇది ఇక్కడ ఆయన ధ్యాన మందిరం ఏర్పరచుకున్నాడు. ఆయన ఒక పక్క మంచి ఉద్యోగి కాకుండా తన ఉద్యోగ ధర్మాలు సక్రమంగా నెరవేరుస్తూ మరి మంచి డివోషనల్ స్పిరిట్ ఉండే వ్యక్తి. ఎక్కడైనా సరే నేను ధ్యానం చేసే మంచి ప్రదేశం కావాలని ఆయన చూస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా హాయిగా ప్రశాంతంగా ఉందట. అందుకని ఆయన ఇక్కడ ధ్యాన మందిరాన్ని, ఇప్పుడు కనపడేదే ధ్యాన మందిరం, ఇది ఇక్కడ ధ్యాన మందిరాన్ని నిర్మించుకున్నాడు. అది ద్వారకామాయి అని పేరు పెట్టి తడికలతో సెట్ చేస్తాడు. ఇప్పుడు ఉన్నటువంటి ఆ చెట్టు ఏరియాను ఇక్కడేమో బాబా వారిని ప్రతిష్ఠించాడు ఆయన. ఇక్కడ అంతకుముందు బాబా లేదు, నాగమయ్య కొండ మాత్రమే పేరుగా ఉండేది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ అన్ని చోట్ల కూడా ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో వెతికినా కూడా పూర్తి విగ్రహమే ఉంటుంది. ఇక్కడ మాత్రం సగం విగ్రహం మాత్రమే ఉంటుంది. ఆ విగ్రహాన్ని మార్చేసేసి మళ్ళా పూర్తి విగ్రహం పెడదామని ఎంత ప్రయత్నించినా కూడా అది మా వల్ల కాలేదు. అది కమిటీ వాళ్ళ వల్ల కూడా కాలేదు. ఎందుకో ఏ పని మొదలు పెట్టినా ఆటంకం ఏర్పడింది. అందుకని ఈ విగ్రహాన్ని మా వాళ్ళు ఆరాధిస్తూ ఉండడం జరిగింది. తర్వాత ఆ సుబ్బారావు గారు ఇక్కడ తపస్సు చేసి ఆయన ఉద్యోగ విరమణ పొందకముందే ఆయన యోగుల్లో కలిసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రామాచారి గారు, పులిపాడు చెందినటువంటి అనుమల లక్ష్మీనారాయణ పంతులు గారు, వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి కర్ణా నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, వెంగళరెడ్డి గారు, తిమ్మాయిపాలెంలో ఉన్నటువంటి ఎంతోమంది, యాతమ రమణారెడ్డి, వీళ్ళందరూ కూడా, ముక్కు చిన్నపరెడ్డి మిత్రులు, వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఎంతో డెవలప్ చేశారు. కొన్ని వేల ట్రక్కులు మట్టి ఇక్కడ దూరించేసేసి ఈ చుట్టూ కాంపౌండ్స్ కానీ వెనగడి కట్టించి బాగా డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత దర్శి ప్రాంతానికి గురు పౌర్ణిమను పరిచయం చేసిన ఈ ప్రాంతమే. అంతకుముందు గురు పౌర్ణిమ అంటే పెద్దగా తెలిసేది కాదు. ముఖ్యంగా గురు పౌర్ణిమ అంటే వ్యాస పౌర్ణిమ అని అర్థము. ఆ వ్యాస మహర్షి మరి వేదాలను విభజించారు. అదేవిధంగా అష్టాదశ పురాణాలు రాశారు. మహాభారతము రచించినటువంటి ఆ మహానుభావుడి యొక్క మరి ఆ యొక్క వైదిక ధర్మానికి ప్రతీకగా మనం గురు పౌర్ణిమ జరుపుకుంటాము. అయితే ఈ ఆధునిక యుగంలోకి వచ్చినప్పటికీ మనము ఈ ఆచారాలు అనేవి కష్టంగా ఉంది, మనుషులకు చాలా ఈజీగా ఉండాలి. అప్పుడు బాబా బోధించినటువంటి ఈ బోధనలు ఏవైతే ఉన్నాయో ఇవి అందరికీ చాలా సింపుల్ గా ఉండడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా బాబా ఏకాదశ సూత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మరి ఆ విధంగా బాబా వారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా అందరూ కూడా కులానికి మతానికి అతీతంగా ఈ ప్రాంతంలో మరి బాబా యొక్క ఈ గురు పౌర్ణమి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉన్నది. దాదాపుగా 30 సంవత్సరాల పైనుంచి కూడా ఇక్కడ గురు పూజ ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి భోజన ప్రసాదాలు కూడా బాగా చక్కగా నిర్విఘ్నంగా జరిగిపోతూ ఉన్నాయి. ఈ రోజు అయినట్లయితే మరి 4 గంటల 30 నిమిషాలకు బాబా వారి సుప్రభాత సేవ, 5:30కు మరి బాబా వారి యొక్క కాకడ హారతి, 6:30 నుంచి మరి రుద్రంతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం బాబా వారికి. ఈ ప్రాంతంలో ఎక్కడ మహన్యాసపూర్వక రుద్రాభిషేకం బాబా వారికి చేయరు. ఇక్కడ మాత్రము వైదిక క్రమంలోనే స్వయం బాబా వారికి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ, తర్వాత బాబా వారి సత్యవ్రతాలు కూడా ఇక్కడ భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో చక్కగా పాల్గొంటూ ఉంటారు. అదేవిధంగా భక్తులు ఇక్కడ 2 రకాలుగా వస్తారు. ఒకటి ప్రశాంతత కోసం వస్తారు, రెండో వాళ్ళు వారు కోరిన కోరికలు బాబా నెరవేరుస్తూ ఉండబట్టి ఆ విధంగా కూడా వస్తూ ఉంటారు. ఏ విధంగా అయినా సరే కులానికి, మతానికి, ప్రాంతానికి అతీతంగా ఈ ప్రాంతము భక్తులతో
మరి విరాజిల్లుతూ ఉంది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కూడా ఎంతో రమణీయంగా ఉండి ఆ కొండలు కోనలు చక్కగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చెరువు కూడా మంచినీళ్ళ చెరువు చూడడానికి రమ్యంగా ఉంటుంది. ఆ విధంగా ఒక విధంగా ప్రకృతి పరంగాను మరియు సనాతనంగా ఉన్నటువంటి ఈ నాగమయ్య కొండ యొక్క వైశిష్ట్య పరంగాను, అదే విధంగా బాబా వారి యొక్క ఆ విగ్రహము పూర్తి విగ్రహం కాకుండా కూడా మరి ఒక ప్రత్యేకత సంతరించుకొని భక్తులందరినీ కూడా వారికి తెలియకుండానే ఆకర్షిస్తూ అందరిని కూడా మంత్రముగ్ధులను చేస్తూ ఉంది. ఆ విధంగా ఇక్కడ సహజంగా బాబా వారికి వైదిక క్రియలతో పూజా కార్యక్రమాలు తక్కువగా చేస్తారు. ఇక్కడ మాత్రము వైదిక కార్యక్రమాలతోనే బాబా వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం అనేది ఇక్కడ ప్రత్యేకత. ఆ విధంగా బాబా భక్తుల మనోభావాలను కూడా మరి చక్కగా ఆయన వాళ్ళందరూ కూడా ఆశీర్వదిస్తూ ప్రజలను తన వైపు రాబట్టుకుంటూ ఉన్నాడు. జై శ్రీరామ్, జై సాయిబాబా. అప్పట్లో పూర్వీకులు ఈ కొండలో ఇద్దరు నాగమయ్య అనే పేరుతో లోపల ఉన్నారనే ఒక అపోహ ఉంది. అది ఎంతవరకు నిజం? అది పైన ఎక్కారని, అప్పటిప్పట్లో కొండపైకి ఎక్కేసేసి వాళ్ళు పెద్దగా కేకేశారని, ఈ లోపల వాళ్ళు ఆ కొండలో ఇరక్కపోయారని అంటూ ఉన్నారు. అది కొంతమందికి అపోహగా మాత్రమే ఉంది, కానీ కొంతమంది అది అంటున్నారు. కానీ ఎవరు కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు అయితే ఇప్పటికి లేరు. అదైతే వాస్తవం కాకపోవచ్చు. అయితే ప్రతి సంవత్సరం మాత్రము ఈ కొండ పెరుగుతూ ఉన్నది, ఎంతో కొంత పెరుగుతూ ఉందని అప్పటి నుంచి చూసిన వృద్ధులు, మేము కూడా మా హయాంలో కూడా నేను 30 సంవత్సరాల పై 35 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్న రోజుల నుంచి వస్తూ ఉన్నాను. మరి అప్పటి నుంచి కూడా ఇప్పుడు చూస్తే ఇక్కడ కొన్ని వేల ట్రక్కుల కింద మట్టి తోలినా సరే అప్పుడు ఎంత ఉందో ఇప్పుడు అంతే ఉంది. ప్రతి సంవత్సరం ఎంతో కొంత పెరుగుతున్నట్టుగానే, కొన్ని అంగుళాలైనా సరే పెరుగుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది. ఇక్కడ ప్రత్యేకంగా వచ్చి భక్తులు వాళ్ళ కోరికలను